వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ కు సంబంధించి రాజకీయ వ్యవహారాల సమావేశం ప్రారంభమైంది. అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఏసీ సమావేశం జరుగుతుంది. భేటీకి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో పిఎస్సి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఖర్గేతో పాటు ఇన్ఛార్జు పిసిసి చీఫ్, సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు పిఎస్సి సభ్యులంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 1 కులగణన, 2 ఎస్సీ వర్గీకరణ, 2 అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. దాంతోపాటుగా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మొన్నటికి మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మరణం తర్వాత అక్కడ ఖాళీ ఉప ఎన్నిక రాబోతుంది. దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశం, ఈ 4 అంశాలపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరొకటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే రాహుల్ గాంధీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఏ జనాభా దమాషా ప్రకారం ఏ జనాభా ఎంతుంటే వారి హక్కులు కూడా అంతే స్థాయిలో ఉండాలి, రాజకీయంగా కానీ లేకపోతే ఆర్థికంగా సామాజికంగా అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా తాను ఉద్యమం చేయడం జరిగింది. మరొకవైపు ఏదైతే దాంట్లో భాగంగానే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 42% సంబంధించి కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పథకాలు, అమలవుతున్నటువంటి పథకాలు, స్థానిక సంస్థల్లో ఎట్లా గెలవాలి, ఎన్ని మద్దతుదారులను మెజార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడం, మరొక వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో ఉన్నటువంటి వారిని ఎంత మేరకు గెలిపించుకోవాలి, ఏ స్థాయిలో ఎట్లా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాలపై కూడా దీంట్లో చర్చిస్తారు. మరొకటి, జూబ్లీ హిల్స్కు సంబంధించి ఇప్పటికే 1 కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎవరిని నియమిస్తే ఎవరిని ఎక్కడ నిలబెడితే బాగుంటుంది, దాంతోపాటుగా సర్వేలు కూడా ఎవరికి తెలియకుండా దానిపై అభ్యర్థులపై సర్వేలు కూడా నిర్వహిస్తుంది. ఆ కమిటీ నిర్వహించినటువంటి సర్వే పిసిసి చీఫ్కి ఇస్తారు. పిసిసి చీఫ్ ఏఐసిసి కూడా ఒక షార్ట్ లిస్టుగా పంపించడం జరుగుతుంది. ఇక మరొక వైపు ఈ రెండిటితో పాటు బీసీ కులగణన, దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ. బీసీ కులగణనకు సంబంధించి ఇందాకే చెప్పుకున్నాం. ఎస్సీ వర్గీకరణ 30 ఏండ్లుగా ఉన్నటువంటి సమస్య. ఆయా కులాలకు సంబంధించి ఏదైతే దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి 1-2 కులాలు మినహా మిగతా కులాలు కూడా ఈ రిజర్వేషన్ల విషయంలో కొంత లాభం చేకూరడం లేదు. కాబట్టి వర్గీకరణ ద్వారా లాభం చేకూరుతుందని చెప్పి భావించారు మొదటి నుంచి. దాంతో ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు ఆ నిర్ణయం తీసుకుంది, ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తుంది. కాబట్టి రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.